30 మొదటి నుంచి చెప్తారు మీ బైబిల్లో. యెహోవాకు ఇదే లోబడిన పిల్లలకు ఎవరికి శ్రమ. బైబిల్ ఏం చెప్తుంది మనకి? ఎవరికి శ్రమ అంట? లోబడిన పిల్లలకు శ్రమ. మనం అందరం ఎవరి పిల్లలమి? దేవుని పిల్లలం. మీ భర్త అయినా, మీ పిల్లలైనా, నేనైనా, ఇక్కడ కూర్చుంటే వ్యక్తి ఎవరైనా సరే ఎవరి పిల్లలు? వీళ్ళంతా దేవుని పిల్లలు. ఎవరికి శ్రమలు వస్తున్నాయి అంటే ఎవరు, ఇక్కడ పేరు రాయలా, పలానా పుల్లమ్మ చల్లమ్మ ఏం రాయలా. ఏం రాసింది ఇక్కడ? లోబడిన పిల్లలకు శ్రమ. నువ్వు నిజంగా దేవునికి లోబడకపోతే నీకు శ్రమ వచ్చింది. ఈరోజు నీకు శ్రమ వస్తుందంటే కారణం భర్త వల్లనో లేకపోతే కుటుంబ సభ్యుల వల్ల, రక్త సంబంధం వల్ల కాదు. నువ్వు దేవునికి లోబడకపోవటం వల్ల నీకు శ్రమ. 2 లోబడమని బైబిల్ చెప్తుంది. 1 దేవునికి లోబడమని బైబిల్ చెప్తుంది. 2 ఓ స్త్రీలారా మీ పురుషులకు మీరు లోబడండి. ఈ 2 విషయాలకు మీరు లోబడమని చెప్తుంది బైబిల్. ఈ 2 విషయాలు మనం లోబడాలి. మొట్టమొదటిగా లోబడిన పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక. నీ శ్రమ వచ్చిందనుకో, నువ్వు దేవుని అడిగే స్థితిలో నువ్వు లేవు. నన్ను అడగండి దేవుడు డైరెక్ట్గా చెప్తున్నాడు. ఆ యొక్క యెషయా ప్రవక్తతోనూ ఆయనటువంటి ఇశ్రాయేలు ప్రజలతోనూ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీకు ఎందుకు శ్రమలు వచ్చినాయి బాబు, మీకు ఎందుకు కష్టాలు వచ్చినాయి? కారణం ఏంటంటే మీరు లోబడకపోవటం వల్ల మీకు శ్రమలు వచ్చినాయి. ఒకవేళ నీకు లోబడలేదు, ఆ లోబడినప్పుడు నువ్వు పశ్చాత్తాపం చెంది పాప క్షమాపణ పొంది నా సన్నిధికి వచ్చి, నా మందిరంలోకి వచ్చి నువ్వు మోకరించి, అయ్యా ఇదిగో ఇలాంటి నేను లోబడినప్పుడు నా తప్పందని ఆ తండ్రిని మనం క్షమించమని అడిగి, మనం ఏం చేస్తున్నామంటే ఆయన అడగట్లేదంట. నన్ను అడగక ఏంటండి, నన్ను అడుగక ఆలోచన చేదురు. నన్ను అసలు అడగట్లే. మీరు మీ సొబుద్ధిని ఆధారము చేసుకొని మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తున్నారే తప్ప నన్ను అడగలేదు. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందని నన్ను అడగలేదని దేవుడు బాధపడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు నన్ను మీరు అడగట్లేదు. ఎందుకు వచ్చింది శ్రమ అనేది? నన్ను మీరు అడగట్లేదు. మనం పొద్దులేసి మనుషులు చెప్పుకుంటున్నాం, వాళ్ళకి చెప్పుకుంటున్నాం, వీళ్ళు చెప్పుకుంటున్నాం, కనీసం దైవ సాగులు చెప్పుకుంటున్నాం, కానీ మనం దేవునికి చెప్పుకునే స్థితిలో మనము మరి ఎలా సమస్య పరిష్కారం అవుతుంది? ఎందుకంటే నువ్వు దేవుడిని ఖచ్చితంగా ఎందుకు అడగాలంటే, వివాహ వ్యవస్థ ద్వారా నీ భర్తను దేవుడు ఇచ్చినాడు నీకు. అవునా కాదంటారా? ఎవరి ద్వారా ఇచ్చారంటే, దేవుడు ఒక వివాహ వ్యవస్థని ఏర్పాటు చేసి ఒక భర్తగా భార్య నిన్ను చేశాడు. కాబట్టి ఒకవేళ కుటుంబంలో భర్త వల్ల శ్రమ వచ్చినా, పిల్లల వల్ల శ్రమలు వచ్చినా, లేకపోతే అత్తమామల వల్ల శ్రమలు వచ్చినా, ఆ శ్రమల్ని అధిగమించాలన్నా, ఆ శ్రమలోంచి బయటపడాలంటే నిన్ను జతపరిచింది ఎవరు? దేవుడు జతపరిచినాడు వివాహ వ్యవస్థ ద్వారా. సో కాబట్టి నువ్వు దేవుడు పాదాలు పట్టుకొని, ప్రభువా నేను ఎక్కడో ముక్కుమొక్కలు తెలియదాన్ని, నేను ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను, ఒక వివాహ వ్యవస్థ ద్వారా ఈ గ్రామాన్ని తీసుకొని వచ్చావు తండ్రి. అయ్యా బాధ్యత నీది కాదా? నా తల్లి బాధ్యత ఎంతవరకు? నన్ను పుట్టింట్లో దింపేంత వరకు వాళ్ళ బాధ్యత. ఆ దింపు అయిపోయిన తర్వాత వాళ్ళు కొంతవరకు చూసుకుంటారు, అంతవరకు వాళ్ళు చూడరు కదా తండ్రి. మరి నాకు ఈ స్థితులు ఉన్నాయి, నాకు ఈ పరిస్థితులు ఉన్నాయి ప్రభువా అని ఆ ప్రభు పాదాలు పట్టుకొని నీ ఆలోచన, నీ ఉద్దేశం కాకుండా ఆ ప్రభువు కానీ నువ్వు చెప్పుకున్నట్లయితే ఈరోజు నీకు ఈ పరిస్థితి ఉండదండి. మనంతా పాటలు పడినట్టుగా మన కష్టం వచ్చినప్పుడే ప్రార్థన, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడే ప్రార్థన, తర్వాత ప్రార్థన ఏమీ ఉండదు. ఆ కాసేపే మనం దేవుణ్ణి వేడుకుంటాం, తర్వాత మర్చిపోతున్నాం. అందుకే బైబిల్ చెప్తుంది ఇర్మియా గ్రంథము 32:23-23లో ఒక మాట, చక్కని మాట ఉంది. మనం ఎన్నిసార్లు మర్చిపోయాం తెలుసా? ఇర్మియా 4వ అధ్యాయము, ఇర్మియా 4వ అధ్యాయము 2వ అధ్యాయం 32 చదువుతారు మీ బైబిల్లో. మనం ఎన్నిసార్లు మర్చిపోయామో దేవుడు చెప్తున్నాడండి. ఇర్మియా 2వ అధ్యాయము 32వ వచనమమ్మ. కన్యక తన ఆభరణములు మరుచున, పెండ్లి కుమారి తన వడ్డానములు మరుచున, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మర్చిపోయారు. ఆయన అంటున్నాడు ఏమని? ఇదిగో ప్రవక్తతోటి ఆ ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు ఈ మాట. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎంతో మేలు చేశాడు, చేయలేదా? ఆ పాలు నదులు నదులకు వెళ్ళేటప్పుడు వారికి మాంసాన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. చివరికి ఒక విధంగా చెప్పాలంటే దేవదూతలు తినేటువంటి మన్నను కూడా వారికి ఇచ్చలేదండి.
దేవదూతలు తినేటువంటి మన్నాని ఎవరు పంపించాడు? దేవుడు తన ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా పంపించాడు. అయ్యో నా ప్రజలు నన్ను నమ్మొచ్చారు, వీళ్ళు నా మాట చొప్పున పావుతెల నదికి వెళ్ళమంటే నా మాట ప్రకారం వచ్చారని చెప్పేసి మోషే, అయ్యా నా మాట ప్రకారం వచ్చారు, నీ చిత్త ప్రకారం వచ్చారు తండ్రి. వీళ్ళు ఇంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడు ఆ గొడ్డు మాంసం తింటూ లేదా వాళ్ళు మాంసాన్ని రొట్టెలు తింటున్నటువంటి వారిని ఈరోజు పస్తుల పాల్లో ఉన్నారు, వీళ్ళు శ్రమలో ఉన్నారు ప్రభువా, అయ్యా నువ్వు ఎట్లా సాయం చేయ తండ్రి అని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ ఆకాశం నుంచి మన్నాను దేవుడు మన్నాను కురిపించాడు. ఆ మన్నా ఎవరు తింటారంటే దేవదూతులు తప్ప మనుషులు తినేది కాదు అది. కానీ దేవుడు ఆ దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు ఏం చేశాడు? ఆయన ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చినాడు. అయినా కూడా సంతృప్తి లేని వాళ్ళు ఇంకా కొనుక్కుంటున్నారు, ఇంకా సనుక్కుంటూనే ఉన్నారు. కాబట్టి అందుకే అది గుర్తుపెట్టుకొని ప్రవక్త అంటున్నాడు ఏమని? కన్యక తన ఆభరణం మరుచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరుచున. వడ్డానం అంటే కన్యక తన ఆభరణములను. అప్పట్లో వివాహమైనటువంటి స్త్రీకి గుర్తేందంటే బొట్లు కాదు, వడ్డానం ఉంటుంది. ఈ బొట్లు ఈ పూలు కాడీలు అనేది ఇప్పుడు ఉన్నటువంటి సాంస్కృతిక పరంగా జరిగేటువంటి, కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు గుర్తింపు ఏంటంటే వడ్డానం. పెళ్లి కుమార్తెకి ఏముంటుంది? ఈ నడుముకి వడ్డానం ఉన్న బెల్ట్ ఎలాగ ఉంటుందో ఆమెకు వడ్డానం ఉంటుంది. ఆ వడ్డానం ఆమెకు ఉంటేనే ఆమె పెళ్లి కుమార్తె. ఆ వడ్డానం లేకపోతే ఆమె పెళ్లి కుమార్తె కాదని ఏం చేస్తారంటే ప్రతి వివాహమైనటువంటి ప్రతి స్త్రీకి ఆమెకు వడ్డానం ఇస్తారు. అమ్మాయి నువ్వు ఈ వడ్డానం పెట్టుకో, ఇది కానీ నీకు లేకపోతే నువ్వు పెళ్లి కుమార్తెవి కాదు. ఒక ప్రత్యేకటువంటి వస్త్రం ఇచ్చి ఆమెకు వడ్డానం పెట్టేవాడు. అంటే ఇక్కడ అంటున్నారు కన్యక తన ఆభరణములు మరుచున. ఆభరణాలు అంటే ఏంటి? కమ్ములు కానీ లేకపోతే ఏదన్నా కడియాలు కానీ ఈ బంగారం ఆభరణాలు కానీ అవి మరుచున. పెండ్లి కుమార్ తన వడ్డానం మరుచున. మర్చిపోతే తెలియదు కానీ నా ప్రజలంట లెక్కలేనన్ని దినము నన్ను మరిచి ఉన్నారు. మర్చిపోయారు కాదు, మరిచి ఉన్నారు. అసలు గుర్తే లేదు అంటున్నాడు దేవుడు. మీ ప్రతి సమస్యల్లో మీ ప్రతి బాధల్లో నేను అసలు గుర్తే లేను మీకు. నేను మీకు ఎప్పుడు గుర్తున్నానంటే మీ అవసరతలు ఉన్నప్పుడు, మీకు కుదిరినప్పుడు, మీకు ఉన్నటువంటి సమయంలో పాటల భక్తుడుగా ఉన్నట్లుగా ఆవినటువంటి సమస్యల్లోనే మీకు గుర్తున్నాను తప్ప మిగిలిన గుర్తు లేను. నన్ను మీరు మర్చిపోయారని దేవుడు ఆది కాండంలోంచి ఇప్పుడు దాకా తన హృదయమైన సంతాపము నొందుతూనే ఉన్నాడు, ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. కారణం తెలుసా? ఎప్పుడు నువ్వు తండ్రి నాకు సమస్య ఇది ప్రభు అని నోరార నీ నోటితో పిలిస్తే వినాలన్నాడు ఆయన. ఈరోజు దైవసేవకుడు చేసేటువంటి ప్రార్థన ఆయన వినాలి కదా, ఇక్కడ ఆశపడ్డాడు పంపించింది. నీ ద్వారా వినాలని ఆశపడుతున్నాడు ఆయన. ఎవరి ద్వారా విన్నాడు చెప్పండి రా? ఎవరి ద్వారా? నీ ద్వారా వినాలని. నీ స్వరముతోటి నువ్వు వెలిగెత్తి దావీదు అన్నట్టుగా ఇది నువ్వు వెలిగెత్తి ఏడ్చి నా తండ్రికి నేను మొరపెడుతున్నాను. కీర్తన 30 ఉంటుంది. నేను ఎలిగెత్తి నా తండ్రికి నేను ఏడ్చి నేను మొరపెడుతున్నాను అన్నాడు ఆయన. ఎలిగెత్తి ఆయన ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. మరి మనం అలా చేస్తున్నామా? అలా ఎలిగెత్తి మనం ప్రార్థన చేస్తున్నామా? మనం అలా చేయటంలా, మనం మర్చిపోతున్నాం. నిజంగా హిజ్కియా కూడా ఆయన తలుసుకుంటే రాజు కదా ఆయనకు సమస్య వచ్చింది. ఏమన్నాడు? హిజ్కియా ప్రవక్త వచ్చి ఏమన్నాడు? యెషయా ప్రవక్త వచ్చి ఏమన్నాడు? నాయనా నువ్వు 3 రోజులు చనిపోతున్నావు బాబు, నువ్వు నీ ఇల్లును చక్కబెట్టుకో ఆయన అని చెప్పినప్పుడు ఆయనకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేశాడు? అప్పుడు ఏం చేశాడు హిజ్కియా? ఏం చేశాడు? 10 మందిని పాస్టర్లు పెట్టాలి, అది 10 మందిని వంటలు పెట్టి యోగాలు చేయండి నా కోసం ప్రార్థన చేయమని అన్నాడు ఆయన. ఆయన సింహాసనము దిగి, ఏదైతే ఒక సింహాసనం ఉందో రాజటువంటి ఒక సింహాసనాన్ని దిగి కిందికి వచ్చి గోరు పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని మోకరించి, ప్రభువా నేను ఒకప్పుడు యథార్థంగా నేను లేనా? ఒకప్పుడు నేను యథార్థంగా నీకు సేవ చేయలేదా? యథార్థంగా నేను నా ప్రవర్తన నీకు లేదా తండ్రి? అయ్యా నా వైపు చూడు, నన్ను కనికరించు తండ్రి అని హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు నిజంగా హిజ్కియా కన్నీళ్లు దేవుడు చూచాడండి. ఆ హిజ్కియా యొక్క మరణ ఘోష, ఆ మరణ భయాన్ని, మరణ బాధని తను అనుభవిస్తూ, తన హృదయంలో ఆ బాధను అనుభవిస్తూ, తండ్రి నాకు బాధ వస్తే నేను మనుషులకు కాదు తండ్రి చెప్పుకునేది, నేను నీకే చెప్పుకుంటాను. మనుషులకు ఎవరు చెప్పుకునే దానికి చెప్పుకున్నాడు ఆయన. మనుషులు లేరండి, తన భార్య ఉంది, తన కుటుంబం ఉంది, ఆ భక్తులు అనేక మంది, ఒక జన సమూహమే ఆయనకుంది. ఆయన రాజు కదా, రాజు దగ్గర ఎంతమంది ఉంటారు? కొన్ని 100 మంది ఉంటారు కదా. ఎవరికైనా చెప్పాడా? బైబిల్ రాయబడింది, ఎవరికి చెప్పాల. తనకు తానే పశ్చాత్తాపం వచ్చింది. ఆ యొక్క సింహాసనము దిగి మోకరించి, తండ్రి ఈ సమస్య నువ్వే పరిష్కారం చేయ ప్రభు అని మోకరించి బూడిదలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినలేదండి. మళ్ళీ ఆమోస్ కుమారుని యెషయా ప్రవక్తను పంపించి, యెషయా వెళ్ళేసి ఎదుగో హిజ్కియా కన్నీ నాకు వినబడినాయి, తన ప్రార్థన నాకు వినబడింది, వెళ్ళు చెప్పుకో, ఒక మంచి వార్త చెప్పుకోమంటే తిరిగి మళ్ళా నువ్వు
15 సంవత్సరాలు బ్రతుకుతున్నావు అనేటువంటి మాట ఆయన విన్నాడు. అసలు హిజ్కియాకి ఎందుకు ఆ స్థితి తెలుసా? మీరు అనుకోవచ్చు హిజ్కియాకి మరణకర రోగం వచ్చింది, మరణకర రోగం వచ్చింది అనుకుంటున్నా, కానీ అసలు ఆయనకి ఆ రోగం రావడానికి కారణం ఏంటి? మీరు అందరు కిందాక ఒకటి శ్రమ గురించి చెప్పాను, రెండోది ఏంటిది? రోగం గురించి నేను మాట్లాడుతాను. ఎందుకు అసలు హిజ్కియాకి రోగం అని తెలుసా? చూడండి 2వ దినవృత్తాంతములు. మీరు చాలా మంది సేవకులు చెప్పినటువంటి మాట, హిజ్కియా మరణకర రోగం వచ్చింది తగ్గిపోయింది అంటున్నారు. అసలు కనుక రోగం ఎందుకు వచ్చింది తెలుసా అని మనం తెలుసుకుందాం. చూడండి ఒకసారి దినోత్తరములు. అసలు ఆయనకి ఎందుకు వచ్చింది ఆ రోగం అనేది మనం తెలుసుకుందాం. చాలా మంది దాన్ని చదివి వదిలేస్తున్నారు, కానీ అసలు హిజ్కియాకి రోగం అనేది ఎలా వచ్చింది అనేది మనం ఆ 2వ దినోత్తరంలో మనకి ఆ మాట మనకు కనిపిస్తూ ఉంది. మనం చదువుకుందాం. చూడండి 2వ దినోత్తరములు 32వ అధ్యాయము 24వ వచనములో అసలు హిజ్కియాకి ఎందుకు రోగం వచ్చింది? మొట్టమొదటిగా శ్రమ వచ్చింది, అవునా? రెండోది ఏమంటే రోగం వచ్చింది. ఎందుకు ఆ రోగం వచ్చింది? నీకే నాకే ఎందుకు వస్తున్నాయో కూడా చదువుకున్నాం ఒకసారి, మనం తెలియాలి మీకు ఈ రోజున. మీరు చెప్పారు కదా, ఒకటి నాకు శ్రమ వచ్చింది అన్నారు, రెండోది రోగం అన్నారు, తర్వాత ఆర్థిక గురించి మాట్లాడతా, కొంచెం టైం తీసుకుంటా, ఏమనుకోమాకండి. చూడండి, ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దిశలో నుండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనసు గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదికి యూదా యెరూషలేము వారి మీదికి కోపము రాగా హిజ్కియా హృదయము గర్వము విడిచి ఏమొచ్చింది దానికి? తనను యెరూషలేములో కాపురస్తులను తమను తాము తగ్గించుకొని కనుక హిజ్కియా దినములో యెహోవా కోపము రాలేదు. ఏం జరిగింది? ఎందుకు అతనికి రోగం వచ్చింది? అతని మనసు ఎలా ఉందంట? ఎలా ఉంది అతని మనసు? గర్వంతో ఉంది. అందుకు రోగం వచ్చింది అతనికి. నీకు రాజరికం ఇచ్చాను కదా, నీకు రాజుని చేశాను కదా, నువ్వు ఎలా మర్చిపోతావు? నువ్వు హిజ్కియా రాజుని చేశాడు దేవుడు. రాజును చేస్తే నీకు మంచి పరిపాలన చేయమంటే నువ్వేం చేస్తావు? నువ్వు గర్వ హృదయాన్ని పెట్టుకొని నీ మనసు గర్వాన్ని చేసుకున్నావు కనుకనే నీకేమొచ్చింది? రోగము. అందుకు వచ్చింది హిజ్కియాకు రోగం, అర్థమైంది. అందుకే తన తప్పు తను తెలుసుకున్నాడు కనుకనే అతను గోడ తట్టు ముఖం తిప్పుకున్నాడు. మనుషులు గౌడి చెప్పలా. ఎందుకంటే మనుషులు చెప్తే ఏమంటారు తెలుసా? వారి నాయన నువ్వు చేసుకుందానికి నీకు కొట్టిందిరా. చాలా మంది అంటాం కదా, మనం ఏమంటాం? నువ్వు చేసుకుందే నీకు తగిలింది, నువ్వు చేసిన పాపం నీకు కొట్టింది, నీ కర్మఫలాలను బట్టే నీకు తగిలిందని అంటారని చెప్పేసి, మనుషుల మాటలు ఎందుకులే నాకు అని చెప్పేసి తనకు మొహము చెల్లక మనుషుల దగ్గరికి వచ్చి చెప్పడానికి తనకు మొహము చెల్లక ఏం చేశాడు? గోడ తట్టు ముఖం తిప్పుకొని, అయ్యా నేను ఒకప్పుడు ఇంక యథార్థంగా లేనా తండ్రి? అమ్మ చూడం, నీకు ఒకప్పుడు యథార్థంగా నేను లేనా అయ్యా అని తనకు తానే తన ఏదైతే మనసు గర్వం ఎక్కడుంది? తన హృదయంలో ఉంది. అందుకని ఆ హృదయనాథుడికి, యేసయ్యకి, ఆయన దేవుడికి మొరపెట్టుకుంటే అప్పుడు ఏం చేశాడంట? రెండోది, తనకి రాజుని చేసిన తన హృదయం మర్చిపోలేదా? ఏమన్నాడు? నీకు మేలు తగినట్లుగా. మళ్ళీ చదువురా ఏంటది? అయితే హిజ్కియా మనసు గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున ఏంటంట? ఎందుకు వచ్చింది రోగం? తనకి ఏదైతే దేవుడు మేలు చేశాడో ఆ మేలుకు తగినట్లుగా హిజ్కియా లేడు. అందుకు రాగం. ఈరోజు నీకు ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి? నీకు రోగాలు? కారణం ఇదే. ఒకప్పుడు దేవుడు నీకు మేలుతో నింపున్నాడు, ఆ మేలు మర్చిపోయినావు. ఆ కృతజ్ఞత అనేది నువ్వు దేవుడికి చెల్లించే స్థితిలో నువ్వు లేవు. ఆ కృతజ్ఞత దేవుడికి నువ్వు చెల్లించపోగా నీకు నచ్చినప్పుడు కుదిరినప్పుడు నువ్వు ప్రార్థిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉండడు. హిజ్కియాని ఎలాగా అతను పరీక్ష పెట్టినాడు, నిన్ను కూడా పరీక్ష పెట్టాడు. ఈరోజు నీ రోగానికి గల కారణం ఇది. నీ పాపం నువ్వు అనుకోవచ్చు, పాపం వల్ల రోగమని కాదు, అది కూడా ఒక భాగమే. కానీ నువ్వు దేవుడిని తలుసుకోకపోయినా పాపమేనా? మా పాపం అంటే వ్యభిచారం, దొంగతనం కాదు. కానీ నువ్వు దేవుడిని స్మరణ చేసుకోకపోయినా, దేవుడు నువ్వు ప్రార్థన చేయకపోయినా కూడా అది పాపమే. పాపానికి వచ్చే జీతము మరణము, శాపము, రోగము. సో నీకు ఇప్పుడు జబ్బులు అన్నావు, మీరు అన్నారు తరచుగా నాకు ఒకరి మించి ఒకరు రోగాలు వస్తున్నాయి. కారణం ఏంటి? ఇదే. ఏంటది? నువ్వు దేవుడు చేసినటువంటి మేలుకు తగినట్లుగా నీవు ప్రవర్తింపక
అలాగున్నా కాబట్టి లెక్కలైన దినములు మర్చిపోయావు. నిన్నమంటమ్మా లెక్కలైన దినములు నన్ను మర్చిపోయావని దేవుడు నిజంగా ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇంకా ఇప్పుడు ఇంకొన్నాళ్ళకి మర్చిపోతాడు. ఇక నువ్వు కొన్నాళ్ళకి నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా వినడం, అది తెలిసినంత వరకు. ఇప్పుడు నేను మిమ్మల్ని చెప్పేది ఇంకా ఆయన చెప్తున్నాడు, ఆ ప్రజలతో అంటున్నాడు యెషయా గ్రంథం 1 అంటున్నాడు, ఇలాగే పోతే నువ్వు ఇలాగే ఇంకా దేవుడు చేసిన మేలు నువ్వు మర్చిపోతే రేపు పొద్దున్న తిని అసలు నేను లెక్కలు కూడా పెట్టుకోడు ఆయన. ఆల్రెడీ నేను మర్చిపోయాడు, అస్సలు నువ్వు ఈసారి చేసేటువంటి ప్రార్థన కూడా విండా ఆయన. ఇప్పుడు ఒకసారి యెషయా గ్రంథము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుని. యెషయా గ్రంథం మొదటి నుంచి 1 అధ్యాయము కాదమ్మా 1 అధ్యాయము 15 వచ్చిన 15 వచ్చిన మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు నేను కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. నాకు అవసరం లేదు మీ నైవేద్యాలు, నాకు అవసరం లేదు మీ కానుకలు, నాకు అవసరం లేదు మీ నైవేద్యాలు అంటే మీ యొక్క బహుమతులు కానీ మీ యొక్క ఉన్నటువంటి ఎన్ని కూడా నాకు అవసరము నాకు లేదు, అవి నాకు అవసరం లేదు. మీ ఎందుకంటే మీ చేతులు రక్తముతో కడగబడి రక్తంలో ముంచి ఉన్నాయి మీ చేతులు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినలే. నీ ప్రార్థన వినకపోతే నిన్ను ఆర్థికంగా ఎలా నిలబడతావు? నాకు అప్పు వచ్చింది ప్రభువా, నా అప్పు తీర్చుతంటే నువ్వు 2 చేతులు పైకెత్తి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వినకపోతే నీ ఎప్పట్లు తిరుగుద్ది? ఇది నా ప్రశ్న. మొట్టమొదటిగా ఏం చెప్పాను? శ్రమ గురించి మాట్లాడాను. రెండోది రోగం గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మూడోది నీ ఆర్థిక సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నా. సో నువ్వు ఎంత బహుగా ప్రార్థన చేసినా ఎక్కి ఏడ్చినా కూడా నేను నా కందులను నేను కప్పుకుంటా, అసలు నువ్వు ఎవరో నాకు తెలియదమ్మా అంటున్నాడు ఆయన. తెలియదా దేవుడికి? మనం తల్లి గర్భం రూపించబడకపోనిపే దేవుడు మనల్ని ఎరిగినటువంటి గొప్ప దేవుడు. నేను చూడనండి అంటే ఎంత అసహించుకుంటున్నాం మనం దేవుడు, ఎంతగా మనల్ని గెంటి వేస్తున్నాడు, ఎంత విధంగా ఆయన మనల్ని నెట్టి వేస్తున్నాడు. మనం ఒక విధంగా చెప్పండి అసహించుకుంటున్నాడు. ఎందుకు పుట్టించాను రా భగవంతుడు అవన్నీ నీ భూమి మీద? నేను ఎందుకు తీసుకొచ్చా తల్లి గర్భంలోంచి? నన్ను ఆరాధిస్తారని, నన్ను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారని, నాకు చెప్పుకుంటారని నేను పుట్టించాను నా పిల్లల్ని. అందుకంటారుగా ఇదిగో నా పిల్లల్ని నేను పెంచాను, పెద్దవారిని చేశారు కానీ వారు నన్ను ఎదిరిస్తున్నారు. ఆకాశమా ఆలోకించము, భూమియు చెయ్యకు, నా పిల్లల్ని పెద్ద చేస్తారు కానీ వారు నా మీద ఎవరు చేస్తున్నారు? మనమే ఆ దేవుణ్ణి తిరుగుబాటు చేస్తున్నాం. మన తల్లిదండ్రులు మనం ఎదిరించాం, మన తల్లిదండ్రులు తిరగబడ్డాము. అదే అలవాటు ప్రకారంగా తండ్రిని కూడా, ఆ పరలోకపు తండ్రిని కూడా మనం ఈ రోజున మనం ఎదిరించేటువంటి స్థితికి మనం వెళ్ళిపోయినామంటే నిజంగా దేవుడు మనకు మేలు చేస్తాడండి. నిజంగా చేస్తాడా మనకు మేలు? అసలు చెడు. ఇది రెండోది ఏంటి? మూడోది ఏంటి? ఆర్థికమైనటువంటి స్థితి. ఇంక మూడోది ఏంటదమ్మా? ఇంకోటి చెప్పాను. ఇంకేం మాట అది? 3 జవాబు ఇచ్చాను. మొట్టమొదటి 6 చెప్పారు. ఏదా పాపులర్? ఇళ్ళెక్కేసారు వాళ్ళు, ఇళ్ళెక్కేసారు. నవ్వండి అప్పుడప్పుడు కొంచెం బాగుంటారా వాళ్ళు? ఇళ్ళెక్కేసారు ఏర్రా వాళ్ళు? 6 లెక్కేసారు. 3 వచ్చింది. ఇంకెన్ని ఉన్నాయి? ఏంటి? 4వది ఏంటిది? గృహం గురించా? రైట్, మంచిది. గృహం గురించేనా? సామెతలు తీసుకోండి అమ్మా. వాళ్ళు చెప్పారు పాపం, వాళ్ళు అడుగుదాం అనుకున్నాను, వాళ్ళు వెళ్ళిపోయినారు. దేవునికి స్తోత్రం. ఒకసారి సామెతలు చదవండి ఒకసారి. నీకు ఎందుకు శాపం వస్తుందో నీటి మీద చూద్దామా? చూడండి ఒకసారి. సామెతలు 3వ అధ్యాయం 33 వచ్చిన. నేనేం స్లిప్ రాసుకోవాలా, బైబిల్ ఉన్నాయి, నేనేం రాసుకోవాలి కాగితం కూడా. దేవుడు హృదయంలో వచ్చిన మాటలు చెప్తున్నాను మీకు. ఆన్సర్ వచ్చిందిగా. దీని గురించి గంటల ప్రసంగాలు అవసరం ఉందమ్మా? ఎవరికి శాపము? భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. నీలో భక్తిహీనత ఉంటే నీకు డైరెక్టర్గా సాధారణ పెట్టడు ఈ శాపం, దేవుడే పెడతాడు. దీని గురించి గంటల లాగి చేసుకోవటం, గంటల ప్రసంగము అయిపోయింది. దీని గురించి సమస్య. ఎవరికి శ్రమ, ఎవరికి శాపం వచ్చింది? భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము. భక్తిహీనులు ఎవరయ్యి అంటే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే, అసలు వెళ్ళోళ్ళు కాదు. వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు, లోకాన్ని నమ్ముతారు. కనీసం గర్భిణీ స్త్రీ ఇంటి ముందు ఏం వేసుకోండి తెలుసా? దాని మీద ముక్క వేసుకుంటుంది. అది భక్తిహీనత. ఒక్కొక్కరు కాయలు కట్టుకుంటారు పిల్ల మీద, అది భక్తిహీనత. ఇంకొకళ్ళు తీసి భూసిమ్మంతా గిలీజ్ అంతా చేసి పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ
మళ్ళీ ఎంటికలంట, చీపురు అంట, ఏంటిదమ్మా చీపురు కట్టలు, ఇంకా నయం పసుపు కారం కూడా చల్ల నిమ్మకాయలు పెట్టి నువ్వే మాతృకుడు మారిపోకూడదు. అవి ఎక్కడ తక్కువైనాయి ఏమండి, అది ఒక్కడే తక్కువైంది. అన్ని చేస్తున్నాం మనం. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో మనం కూడా ఎంటికలు ఆయన శాతపడి చేసేవాడికి ఎంటికలతో పని, నీకెందుకు పని? జడ తీసి ఒక కమ్మ జడ తీసి ఏందో నువ్వు ఊడిపోద్ది నీ జడ. వాడు తిట్టేమన్నా కానీ నీ జడ ఊడిపోయే సంగతి గుర్తు పెట్టుకోను. ముందు నిన్ను చూడలేరు, తర్వాత తిప్పుతూ ఆ తిట్టేది నీకు తగిలిందనుకో, ఆ కొత్తిమీర కట్టంత అయితే జడ, ఇంత పొడుగున్న జడ ఏమైతే నీ జడకి తిట్ట తగిలి అంటారుగా చాలా మంది, నీ తిట్టిన జట్టు తగిలింది. ఒక్కొక్క అమ్మ అంటే పొడుగుందమ్మా అంటే భయమని అది తిట్టు తగిలింది అంటారు. మరి ఈ రోజున నీ బిడ్డగా తిప్పుతున్నావు, తిప్పొద్దులేదు కొత్తిమీర తిప్పుతున్నావు, రోజు కొత్తిమీర కట్ట అయితే కొత్తిమీర కట్ట ఎట్లా ఉంటుంది అంతే ఉంటుంది. తిప్పి 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 రేపేమైంది అంత అయిపోయింది. కాబట్టి మనం భక్తిహీనత ఇవన్నీ భక్తికి సంబంధించినవే. మీకు సీరియస్ చెప్తే బాధపడతారని నవ్వు చెప్తున్నాను కనుక దేని పెట్టారా. ఆ ఇనుముక్క నమ్మిను, ఆ సీపురి దొడ్లు కడిగే సీపురి పొద్దులేసి కిందన్న శతాబ్దం సీపురి నీకు ఆశీర్వాదమా? ఆ దేశకొచ్చి ఇటు తిప్పి అడి తిప్పిదని ఏందిరా తండ్రి, ఇది బాగానే ఉంది. ఇంకోటి అసహ్యంగా ఉంటుంది, చెప్పు తీసుకెళ్తాడు డబ్బు చెప్పులు పొద్దులే అడ్డమైనటువంటి ప్రదేశాల్లో తిరుగుతాయి ఆ చెప్పులు. అవి ఎక్కడెక్కడ తిరిగితే మనం చెప్పేదానికి అవ్వదు. కానీ ఇంకా వాళ్ళకన్నా ఆ చెప్పులు వేసి తిరుగుతావు చూడండి, సేదరులు అబ్బా ఆ అందమైన చెప్పులు తీసుకొచ్చి అమ్మలారా చెప్పులు పెంటలోకి తిరిగే చెప్పులు తీసుకొచ్చి ఒక పవిత్రమైనటువంటి బిడ్డ దగ్గర తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి తిప్పితువా. ఆ దరిద్రం అంతా ఎక్కడుంది? ఎక్కడికి వచ్చింది ఆ దరిద్రం? ఎక్కడో పెంటలో దరిద్రం ఇంట్లో పెట్టావు. వందనాలమ్మా, తింటా ముందే పుట్టిన క్షమించండి అమ్మా. ఏం చేశావు? ఎక్కడో పెంటలో తిప్పిన దానికి నీకు ఎంత ఆశ తీసుకొచ్చా చెప్పు పాపం, తీసుకొచ్చి తిప్పింట్లో పెడుతుంది. అదొక దరిద్రమా? అవును, అది భక్తిహీనత. మళ్ళీ ఇనుమొక్క తెచ్చి ఇంట్లో ఏమి రాదా? మరి అక్కడేసావు నుంచి రాదా? కిటికీ నుంచి రాదా? లేకపోతే అట్నుంచి రాదా? ఇదిగిదిగో అల్లు అట్నుంచి రాదా? అట్నుంచి రాదా? అంటే అది నీకు సేఫ్టీ, దాన్ని నమ్మావు. ఏమ్మా ఉప్పు నీకు దేవుడు పోరలేమని చెప్పాడు కానీ పోయలేమని చెప్పిండా? ఇట్లా పట్టుకొని ఒక పాసిపల్లి కూడా మంగడితో నోట్లో పెట్టుకొని తుత్తు నీ ఎంగిరంత పిల్లల మీద పడి నోట్లో ఉన్నటువంటి క్రిములు కీటకాలన్నీ వాడి మీదకి చేరి ఎంత స్థితి ఇది, ఎంత హీన స్థితి. అంటే భక్తిహీనత. అంటే నువ్వు చర్చికి వెళ్ళేదానివే లోకస్తులు చేసినట్లుగా, లోక మనుషులు ఆచరించినట్లుగా ఆ భక్తిహీనత. అంటే నువ్వు భక్తురాలు కాదు, భక్తిహీనత వచ్చింది. ఎందుకని? పోయేమో దేవుడు చేయలేడేమో, ప్రార్థన వల్ల కాదేమని నీకు నువ్వుగా భక్తిహీనత అనేది నీ హృదయంలో పుట్టించుకుంటావు. కనుకనే నీకేమొస్తుంది? ఈ రోజున శాపం వస్తుంది. నువ్వు దాన్ని నమ్మేవు కనుక నీ శాపం వస్తుంది. భక్తిహీనుడి మీదకి ఎవో శాపము సాధారణ పంపడండి. దానికి ఏం అధికారం ఉంది నీ ఇంటి మీద పంపించడానికి? దేవుని దగ్గర ఉంది. నీకు ఆశీర్వాదం ఇవ్వాలన్నా శాపం ఇవ్వాలన్నా నా చేతిలో ఉన్నాయి. ఎవరి చేతులు ఉన్నాయి? నా చేతుల్లో ఉన్నాయి. నువ్వు నా చేతులు చేయబెట్టు, నేను పైకి నేను తీసుకొని వస్తాను. దేవుడు చెప్తున్నాడు. భక్తి ఇంటి మీదకి ఏమొస్తుంది? శాపం వచ్చును. నీతిమంతుల నివాసస్థలం ఆయన. ఇక్కడ వచ్చి నీకు పాయింట్. దీని గురించి గంటల ప్రసంగం విన్న అవసరంలా, టీవీలోనూ యూట్యూబ్లోనూ అంతా ఎత్తుకొని అవసరంలా. నీకు ఎందుకు ఆశీర్వాదం అంటే ఇదే కారణం. నువ్వు ఆర్థికంగా ఎందుకు పునాది నిలబడలేకపోతున్నావు అంటే నువ్వు భక్తిహీనత అనేది నీ హృదయంలో ప్రవేశించింది కనుక నీకేమొస్తుంది ఇప్పుడు ఈ రోజున? శాపం. మరి ఆ శాపం పోవాలంటే ఈ కడ్డీసురు నోకు, ఆ చెప్పులు ఇసురు అవుతుంది నోకు, ఆ చీపురాతులు ఇసురు నోకు, ఆ నిమ్మకాయలు ఇసురు అవుతుంది నోకు, పసుపు పొంకాలు ఇంకా ఎంటికలు దరిద్రాన్ని తీసి ఇసురు ముందు అవి తీసేయి. ఇంటిలో ఉన్నటువంటి శాపం పోవాలంటే, ఎందుకంటే అవన్నీ అందులో సంబంధించినవి. వాళ్ళు చేసేటువంటి దేవతలకు ఇష్టమైనవి కాబట్టి వాళ్ళకి అవి బ్లెస్సింగ్ ఉంటాయి. మన దేవుడికి ఇష్టము అవి లేదు. అవి లేనిది నువ్వు తెచ్చిపెట్టుకుంటే ఆయన ఇంట్లోకి ఎందుకు వస్తాడు? ఆడబడతాం. యేసయ్యా నా ఇంటికి రావా, యేసయ్యా నా ఇంటికి రావా, తండ్రి మా ఇంటికి రావా, నీ ఆత్మతో మాము దర్శించుమా, ఆదరించవా ఎదురింటిని, దీవించవా పొరిగింటిని, యేసయ్యా మా ఇంటికి రావా. చేంజ్ రేసాయి ఇంటికి. ఆ నిమ్మకాయలు ఆ పట్టు చూసి వెళ్ళిపోతాడు ఆయన. నటించేసి నేను దగ్గర రాడు ఆయన. వస్తాడా? ఏసై నన్ను పిలుస్తుంది, నువ్వు తీసుకొచ్చి అడ్డమైన చెత్త అంత ఇంటి ముందు పెడుతుంది. నేనెట్లా రావాలా? నేను ఎట్లా వస్తాను ఇంటికి? వస్తాడు ఆయన?
మరి ఆయన రాకపోతే నీకు మీరేడు వచ్చిద్దిరా. ఇంకో పాయింట్ ఏందమ్మా, ఏం సరిపోతుంది. ఇంకోటి ఏంటమ్మా, 4 అయిపోయినాయా? ఇంకో 2 ఏంటి తల్లి? ఇంక 2 ఏంటి? ఒకటి ఆర్థిక సమస్య గురించి మాట్లాడాము, రాంగ్ గురించి మాట్లాడాము. 3ది ఏంటిది? 4వది ఏంటిది? రోగం గురించి మాట్లాడాము. ఇక 4వది ఏంటిది? 2 ఉన్నాయి. 2 పాయింట్లు ఏంటి? ఏది చేసినా ముందుకి. దానికి కూడా దేవుడు ఏమి ఇచ్చాడో చూద్దాం. దానికి కూడా చూద్దాం ఏమి ఇచ్చిందో. చూడండి ఒకసారి. సో చూడండి, ఏం చేసిన ముందుకు రాలేదంటే చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 21వ చదవండి. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏం చేసి నీకు ముందుకు రావట్లేదు కదా. త్వరగా 65వ అధ్యాయము 21వ వచనం. అంటే ఇంట్లో కలిసి రావడం అంటే కొంచెం ఇల్లు కలిసి రావడం కదా. అదే కదా పాయింట్. జనులు ఇల్లు కట్టుకొని వాటిలో కాపురం ముందురు, ద్రాక్షతో నాటించుకొని వాటి ఫలమును అనుభవింతురు. వారు కట్టుకున్న వేరే కాపురం ఉండరు, వేరొకరు అనుభవింపరు. నా జనులు ఆయుష్ వృక్షాస్తమును నేను ఏర్పరచుకున్నాను, ఫలము పూర్తిగా అనుభవించరు. ఎవరు చేసుకున్నారు? ఇక్కడ పైన ఏముందమ్మా వినండి. జనులంట ఇల్లు కట్టుకొని వాటిలో కాపురం ఉంటున్నారు. ఇల్లు కట్టుకొని వాటిలో చాలా మంది అంటారు, అమ్మా వినండి, మా ఇంటిలోకి వచ్చిన కలిసి రావట్లేదు, మా ఇంట్లో కలిసి రావట్లేదు. చాలా మంది, మీరే కదా చాలా మంది అడుగుతున్నారు ప్రశ్న ఏంటంటే, ఇల్లు కట్టించుకొని వాటిలో కాపురం ఉంటున్నారా? కాపురం ఉంటున్నమాట నీవు, అది దేవుడు నీకు ఇల్లు ఇచ్చినట్టు అది మేలే కదా. ఆ మేలు మర్చిపోయినందుకే దాంట్లో నీకు మనశ్శాంతి లేకపోవడం కదా కారణం. ఇల్లు కట్టించాడు దేవుడు, నీకు ఇచ్చాడు. ఇల్లు లేనప్పుడు ఇల్లు ఇచ్చాడు కదా, దాన్ని కృతజ్ఞత కలిగి ఉన్నావు. ప్రభా నాకు ఒకప్పుడు ఇల్లు కారుతుంటే నా ఇంటి ముందు కనీసం తీదాడడానికి ఆస్కారం ఉన్నప్పుడు, కనీసం నా ఇంటి ముందు ఇష్టప్రకారం ఉన్నప్పుడు, ఎవడు రానట్టు స్థితిలో ప్రభా ఈరోజు నాకు మంచి చక్కన గృహం ఇచ్చావు తండ్రి అని ఆ ఇల్లు చూసిన ప్రతిసారికి దేవుడు గుర్తు రావాలి. నిజం చెప్పాలండి, నీకు నిజంగా నీ ఇల్లు నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆ నువ్వు అడుగుపెట్టేటువంటి ఇల్లు ఒకప్పుడు నువ్వు అడుగుపెట్టినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలాగుంది, ఎంత మార్పు చెందిందని చెప్పేసి ఆ ఇంటిని నువ్వు అడుగు పెట్టినటువంటి ప్రతిసారి కూడా ఏం గుర్తు రావాలి? తండ్రి ఈ గృహాన్ని నువ్వు అడిపెట్టువయ్యా, అయ్యా నువ్వు నాకు ఇల్లు ఇకపోతే నేను ఇందులో కాపురము చేసేదాన్ని ప్రభు అని ఆ ఇంటిలో అడుగు పెట్టేటువంటి ప్రతిసారి కూడా నీకు దేవుడు గుర్తురావాలి. అలా నీకు గుర్తొస్తే నీ ఇంట్లో కలిసి వచ్చింది. ఇంకా చాలా మంది సిద్ధాంతం చెప్పినట్టుగా ఇల్లు అడిపెట్టు, ఆ బాత్రూమ్ పెట్టు, ఈ అడిపెట్టు, ఈ కాదు నీ హృదయం సరిగ్గా పెట్టు. నువ్వు చాలా మంది చెప్తుంటారు, నువ్వు ఇల్లు కలిసి రా అంటే సిద్ధాంతం చెప్తారు, ఈ బాత్రూమ్ ఒకటే పెట్టు, ఇది ఆడబెట్టు, అది ఆడబెట్టు అని. అది వాళ్ళ శాస్త్రం, మన శాస్త్రం అది రాయబడాల. అది వాడు చెప్పినటువంటి శాస్త్రం వానికి పనికి వస్తుంది, అది మనకు ఉపయోగపడదు. అది మనకి దేవుడు ఇచ్చినట్టే ప్రతి స్థలం యేషోబైనటువంటి ప్రతి స్థలం దేవుడు దీవించాడు, యాకోబైనటువంటి ప్రతి స్థలం దేవుడు దీవించాడు. అబ్రహాము ఒక చెట్టు కిందకి వెళ్తే ఆ చెట్టు కింద కూడా దేవుడు వచ్చాడని ఇంట్లో దీవించాడు. అబ్రహాముని ఎక్కడ దీవించాడు? అబ్రహాముని చెట్టు కింద సింధూర వనంలోకి. పాపం వాళ్ళు దేవుడు నమ్మి యుక్త వయసులో వాళ్ళు వెళ్ళిపోయారు. పాపం దేవుడు చెప్పిన మాట నమ్మి ఏం చేశారు? వాళ్ళ ఇంటిని, వాళ్ళ బంధువులు, రక్త సంబంధికుల్ని వాళ్ళందరినీ విడిచిపెట్టి వాళ్ళు ఆడికి వెళ్ళారు. వాళ్ళు ఒక సింధూర వనంలో ఒక చెట్టు కిందకి వెళ్ళి గుడారాలు కట్టుకొని అతను ఆస్తి కొరడు తనకు ఉన్నటువంటి ఆస్తిని సమస్తాన్ని విడిచిపెట్టి తండ్రి మాట కోసము వెళ్ళిపోయాను. ఏం చేశాడు? ఒక చెట్టు కింద బ్రతుకుతుంటే ఆ చెట్టు కింద బ్రతుకున్నటువంటి ఆ అబ్రహాముని దేవుడు విడిచిపెట్టక, తన భార్యని విడిచిపెట్టక ఏం చేశాడు? ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు తిమూర్తులు, ఇద్దరు దేవుడు ముగ్గురికి వెళ్ళి అతన్ని దీవించి తన భార్య గర్భాన్ని దేవుడు అనుగ్రహించి వచ్చింది. వెళ్ళలేదు దేవుడు అక్కడికి, ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళాడా? వీధులను కూడా దేవుడు వెళ్ళాడు. అందుకే బైబిల్ చెప్పింది, ఎక్కడ 2-3 నా నామం స్మరిస్తారో వారి మధ్య నేను ఏంటరా, ఎక్కడైతే 2-3 నా నామం స్మరిస్తారో వారి మధ్య నేను ఉంటాను. దేవుడు ఇచ్చిన ఇంటిలో నువ్వు కాసేపు కూర్చొని ప్రార్థన చేసే స్థితి కూడా నీకు లేదు. నీ భర్తతో కూర్చొని ప్రార్థన చేసేటువంటి స్థితి నీకు లేదు. నీ భర్తతో కాపురం చేస్తున్న పిల్లల కట్టినా ప్రార్థన చేయట్లా. ఎట్లా నువ్వు ఇల్లు దీవించబడుతుంది? నీకమ్మా భర్త అన్నిటికి ఉపయోగపడుతున్నాడు, దీనికి ఉపయోగించుకోవట్లేదు భర్తని. నీ భర్తని కాపురానికి వినియోగించుకుంటున్నావు, పిల్లల కంటను ఉపయోగించుకుంటున్నావు, సరుకులు తీసుకొచ్చుకోవడానికి, ఇంకా నీ ఇంటి ఎడ్డి సాగిరి చేయడానికి, వీటన్నిటిని నీ భర్తను ఉపయోగించుకుంటున్నావు. కానీ ఉపయోగించుకునేది ఒకటి ఉందమ్మా, మెయిన్ పని ఏంది? ప్రార్థనలో, వాక్యములో
విశ్వాసంలో నీ భర్తని వాడుకునేటువంటి విధానం మర్చిపోయావు. ఏంటంట ఇది మర్చిపోయావు. చర్చికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని కానుక పెడుతున్నావు, ఉపవాసం ఇవన్నీ చేస్తున్నావు, మంచిదే. కానీ ఒకటి మర్చిపోయి నీ భర్తను కూడా నువ్వు కూర్చున్నటువంటి స్థలంలో నువ్వు కూర్చోబెట్టలేకపోయినావు. ఇప్పుడు నీ పెళ్ళి 30 సంవత్సరాలు ఇంకెప్పుడు కూర్చోబెడతావు? వృద్ధులైన తర్వాతనా? అప్పుడు ఈ మోక్షలు కూడా అడిగి వాళ్ళు కూర్చోలేరు. ఇప్పుడే కూర్చోరు, కొంచెం వృద్ధులైన తర్వాత కూర్చుంటారా వాళ్ళు? ఇది సమస్య. అందరూ బయట జనులు ఇల్లు కట్టించుకొని వాటిలో కాపురం ఉంటున్నారు కానీ ప్రార్థన చేయటం లేదు. కాపురమే చేస్తున్నారు, ప్రార్థన చేయటంలా. ఇల్లు కట్టించుకుని దేనికి? కాపురం చేయడానికైనా, పిల్లల కంటానికైనా, ప్రార్థన చేయడానికి కాదా? మనం ఇది చేయటంలా. మరి నీ ఇల్లు ఎలాగ దీవించబడుద్ది? నీ ఇంటిలో ఆశీర్వాదం ఎలా ఉంటుంది? ఇది ఒకటి. రెండోది ఏంటి? ద్రాక్షతో నాటించుకొని వాటి ఫలం అనిపిస్తావు కానీ దీనికి దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నారా? ఒక మంచి పంట పండించుకున్నావు కనీసం అదే అంటారా, పంట వేసాడా? చాలా మంది అంటారు పంట వేసాడయ్యా, నాకు పంటలో కూడా కాసు వచ్చింది. ఎందుకు వచ్చి? నీకు పండినటువంటి పంటలో దేవుని దశ మాకు తీసిచ్చావా? దేవుని కృతజ్ఞత చెల్లించావా? 10 మంది చేతులు అడిగించావా? లేదా ఆ దేవుడికి ఏదన్నా కానుక నువ్వు చెల్లించావా? లేదు. చేస్తాం మనం అలాగా? చెయ్యం మనం. దానివల్ల వేసినటువంటి పంట అనుభవిస్తున్నాం కానీ కృతజ్ఞత మనం కలిగి జీవించలేము. కాబట్టి దానివల్ల కూడా మన ఇల్లు ఆశీర్వాదంగా లేదు. కారణం కళ్ళు కట్టుకుంటాం, కాపురం చేస్తాం కానీ ప్రార్థన చేయడం. కనీసం ప్రార్థన చేయడం కాపురానికే కాదు, ఇది ప్రార్థన కూడా అన్నిటి పనికి వస్తుంది. పడుకోవడానికి, తినడానికి, మనం అడ్డమైనటువంటి ప్రతి పని చేయడానికి ఇల్లు ఉపయోగపడుతుంది. కానీ ప్రార్థన చేయడానికి మాత్రం మీరు గమనించిన దేవుని బిడ్డలారా, అన్యులు ఉన్నారు. నేను మేస్త్రి పని ముందు నేను మేస్త్రి పని కూడా చేశాను. నేను చాలా ఇల్లు గృహాలు నేను కట్టాను. కానీ వాళ్ళ ఇంటిలో పూజ గదిలేటువంటి ఇల్లు అసలు లేదు. మీరు గమనించలేదు? మీరు కూడా మేస్త్రి పనులకు వెళ్ళుండొచ్చు, కూలీలకు వెళ్ళుండొచ్చు, చూసి ఉండొచ్చు బహుశా. లేదా కొన్ని ఇళ్ళలో మీరు వెళ్ళుండొచ్చు, చూసి ఉండొచ్చు. కానీ ఎక్కడ కూడా వారి ఇంటిలో పూజ గదిలేటువంటి రూమ్ అనేది ప్రతి దాంట్లో చిన్న ఇల్లు కట్టుకున్న ఒక పూజ గది వాళ్ళ ఇంట్లో ఉంటుంది. నిజంగా అన్యులు ఎందుకు దీవించబడుతున్నారంటే వాళ్ళకున్నా లేకపోయినా వాళ్ళకున్నటువంటి కొద్ది స్థలంలో కూడా వాళ్ళు ఏం కట్టుకుంటారు? పూజ గది కట్టుకుంటారు. వాళ్ళకున్నటువంటి వారాల బట్టి, వాళ్ళకున్నటువంటి స్థితిని బట్టి వాళ్ళు ఆరాధన చేస్తారు, పూజలు చేసుకుంటారు, పునస్కారాలు చేసుకుంటారు. వాళ్ళు దేవుడికి మొట్టమొదటి స్థానం ఇస్తున్నారు. వాళ్ళు ఏ దేవుడైనా మొక్కని, వాళ్ళు ఏ దేవుడైనా మొక్కని, వాళ్ళు మొట్టమొదటి దేవుడికి ఏమి ఇస్తున్నారు? వాళ్ళు మరి నీకు దేవుడు సృష్టికర్త, మరి దేవుడికి నీ ఇంట్లో స్థానం ఇచ్చావా? నీ ఇల్లు ఎలా దీవించబడిద్దమ్మా? కనీసం నీకున్నటువంటి ఇదే రూము, ప్రార్థన గది ఇదే. ఒక చాప వేసుకో, అక్కడ కూర్చో, అక్కడ ప్రార్థన చేయి. అదే ప్రార్థన గుడి, అదే ప్రార్థన స్థలం. ఫస్ట్ నువ్వు కూర్చో, నీ బిడ్డ వచ్చి కూర్చుంటుంది, తర్వాత నీ కొడుకు వచ్చి కూర్చుంటుంది, తర్వాత నీ భర్త వచ్చి నాటికి ఆయనే మారుతాడు, వచ్చి కూర్చుంటాడు ఆయనే. ఇప్పుడు నువ్వు వంట చేస్తావు, నీ బిడ్డ వచ్చి వంట చేయట్లేదా? నువ్వు బట్టలు ఉతుకు, నీ బిడ్డ వచ్చి బట్టలు ఉతుకదా? నువ్వు ఏ పని చేస్తే నీ పిల్లలు అదే పని చేస్తున్నప్పుడు నీ పిల్లలందరూ కూర్చొని ప్రార్థన చేస్తారు. నీ భర్త కూడా ఒక దినాన్ని వచ్చి కూర్చుంటాడు ఖచ్చితంగా. తన మనసుని దేవుడు మార్చగలడు. బైబిల్లో ఒక ఆయన మొరటోడు, ఎవరో తెలుసా? ఒక ఆయన మొరటాయన ఉన్నాడు. తన భార్యను భయంకరంగా ఇబ్బంది పెట్టేవాడు. కానీ ఆమె ఏం చేసిన? దావీదుని వేడుకుంది, అయ్యా నీ భర్తను చంపేస్తానని చెప్పేసి మనుషులు పంపిస్తూ ఉంటే ఆమె ఏం చేసి తెలుసా? అయ్యా నా భర్తను క్షమించాలి, నన్ను బట్టి నా భర్తను క్షమించని ఆమె ఏం చేసిందంటే కానుకలు తీసుకెళ్ళి ఆయన సమర్పించి నా భర్తను క్షమించని ప్రార్థన చేసింది. అమ్మ నిజంగా నిన్ను బట్టి, నీ ముఖం చూసి నేను నీ భర్తని నీ విడిపెడుతున్నా, ఇక్కడి నుంచి నన్ను మారమని చెప్పి పంపిస్తాను. ఆమె ఏం చేసిన? కానుకలు పెట్టి, దైవసేవుడు కానుకలు పెట్టి ప్రార్థన చేయించుకుని తన భర్త ఆటోమేటిక్గా ఉపమాన జాతకం నవ్వుతులే. ముగించమంటారా? ముగించానా? ఒక చిన్న కావ్య చెప్తానే పోయినాను. పాపం బాగా జోగులు అలవాటు పడిన మనసు, జోగులు బాగా నవ్వుతున్నారు గట్టిగా. బాకీ చేత సీరియస్ గురించి చూసేలాగా కరగొట్టలా నవ్వుతున్నారు. పని కరబొర కొట్టమాక మా దగ్గర వంటగదిలో కూర్చున్నాం, కరబొర కూర్చోండి, దేవుని స్తోత్రం. అది సో ఒక కొత్తగా కొంతమంది భర్తలకు పెళ్ళి అయిందంట. పెళ్ళి అయితే పెళ్ళైనటువంటి